హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిజిఎన్ కింగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ చాలామంది నాకు కామెంట్ చేసినారు ఫ్రెండ్స్, తెలుగులో వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో మన బర్డ్స్ గురించి, మన పిజియన్స్ గురించి నేను తెలుగులో వీడియోస్ పెడుతూ ఉంటాను కంటిన్యూస్గా. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు అన్నీ తెలుగులో ఉండేటట్టు చూసుకుంటాను వీడియోస్, అండ్ హిందీలో కూడా ఉంటాయి నా ఛానల్లో. సో ఇక్కడ మన టాపిక్ వచ్చేసి ఇక్కడ మన హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ పెంచుకునే బర్డ్స్ వచ్చేసి టుకుడి పీజియన్స్ అండి. సో ఇక్కడ తుకుడి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీజియన్స్ ఎగురుతాయి, అండ్ అవి ఎగిరి మళ్ళీ మన ఒపోనెంట్ ఉంటాడు ఇక్కడ. సో ఆ ఒపోనెంట్ పీజియన్స్ కూడా వాళ్ళు కూడా ఫ్లై చేస్తారు. సో అవి రెండు కలిసి ఎగిరి మళ్ళీ ఎవరివి వాళ్ళ ఇంటికి వస్తాయండి. సో అవి మనకి ఎట్లా అంటే, నేను ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత నేను అవి చూపిస్తాను. ఇవాళ మా ఫ్రెండ్ సాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో వాళ్ళ బర్డ్స్ దగ్గర ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే తుకుడి పిజియన్స్ అనే టాపిక్ మీద చాలామందికి ఇక్కడ తెలీదు, ఎవరికి తెలుగు వాళ్ళకి కానీ చాలామందికి అంత ఐడియా ఉండదు. సో ఇది నాకు తెలిసి తుకుడి పిజియన్స్ గురించి ఇదే ఫస్ట్ వీడియో అయ్యి ఉండొచ్చు యూట్యూబ్లో తెలుగులో. సో ఇక్కడ వచ్చేసి మనం ఇందులో వెరైటీస్ ఏమేమి ఉంటాయి, అండ్ మీకు ఎలాంటి మన నాలెడ్జ్ కావాలి అంటే కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఏంటి అంటే పిజియన్ హెల్త్ కేర్ కానీ, లేదా మన తుకుడి పిజియన్స్ ఎలా టేక్ కేర్ చేయాలి, సో ఇట్లాంటి టాపిక్స్ మీద కూడా మేము వీడియోస్ చేస్తాను. సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఒక ఐడియా. ఇన్ని రోజులు నాకు తెలిసి మీకు తెలుగులో మనకు రేసింగ్ పీజియన్స్ గురించి ఉన్నాయి, హై ఫ్లైయర్స్ పీజియన్స్ గురించి ఉన్నాయి వీడియోస్, అండ్ మన రూలర్ పీజియన్స్ గురించి కూడా ఉన్నాయి. చాలామంది వీడియోస్ పెట్టారు, నేను అది యూట్యూబ్లో చూశాను. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఎంటైర్లీ న్యూ టాపిక్ అనమాట ఇది, మన తుకుడి పీజియన్స్ అనేది. సో ఇది ఎలా ఉంటుంది, అసలు ఏంది అనేది ఈ ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి ఎలా ఫ్లై చేస్తారు, అండ్ వీటికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు, అండ్ వీళ్ళకి ఎంత దానా ఇవ్వాలి, అండ్ ఏ టైంకి ఎంత ఇవ్వాలి, అండ్ వచ్చేసి మనకు వీటికి సప్లిమెంట్స్ ఏమేమి ఇస్తారు, సో వాటి హెల్త్ కేర్ ఎట్లా చేయాలి, ఏ సీజన్లో ఏం డిసీజెస్ వస్తాయి, వాటి హెల్త్ కేర్ ఎలా చేయాలి, అలాంటి టాపిక్స్ నేను చేద్దాము అని అనుకుంటున్నాను. సో దట్ మీరు కూడా ఒకసారి కామెంట్స్లో చెప్తే మాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, అండ్ మోస్ట్లీ మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరు మనకి ఇక్కడ వెనకాల చూసుకుంటున్నట్లయితే ఇక్కడ అన్ని ఇవి బ్రీడింగ్ పేర్స్ అనమాట. వీటి గురించి నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియోస్ సింగిల్ బర్డ్స్ చూపిస్తాను నేను. ఇప్పుడు నార్మల్గా మీరు చూడండి, ఇక్కడ ఉన్న బర్డ్స్ వచ్చేసి ఇవన్నీ తుకుడికి సంబంధించిన పీజియన్స్. అంటే మనకు హై ఫ్లైయర్స్ అనేవి సపరేట్, అండ్ రేజింగ్ అనేవి సపరేట్, రేజింగ్ హోమర్స్ ఉంటాయి, అవి అన్నీ సపరేట్ అనమాట. ఇవి వచ్చేసి తుకుడికి సంబంధించిన పీజియన్స్. సో ఇవి ఎలా అంటే మన రేజింగ్ హోమర్స్ లాగా చాలా దూరం విడిచిపెట్టి రావడం అట్లాంటిది ఏమీ ఉండదు ఇక్కడ. అండ్ హై ఫ్లైయర్స్ లాగా మొత్తం హై వెళ్ళి అక్కడే కొన్ని హవర్స్ వరకు ఎగరడం అనేది కూడా ఉండదు ఇక్కడ. అండ్ రోలర్స్ వచ్చేసి మీకు చాలామందికి ఐడియా ఉంటుంది, రోలర్స్ అనేవి పైకి గాల్లోకి వెళ్ళిన తర్వాత రోల్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఈ పీజియన్స్ వచ్చేసి ఎలా అంటే మనకు ఒక తుకుడి లాగా, అంటే తుకుడి ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మనకు కొన్ని గ్రూప్ ఆఫ్ పిజియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 30 పిజియన్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 30 పిజియన్స్ ఒక గ్రూప్లా ఎగరడం, ఆ గ్రూప్ వెళ్ళి వేరే గ్రూప్ అంటే మన ఒపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గ్రూప్లో కలవడం, అంటే మిక్స్ అవుతుంటాయి. రెండు మిక్స్ అయిన తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు ఎవరింటికి వాళ్ళ పిజియన్స్ వచ్చేస్తాయి. సో దట్ అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ పిజియన్స్ వాళ్ళే, ఎవరి ఇంటికి వాళ్ళ పిజియన్స్ వస్తాయి. ఇన్ కేస్ ఒక అపోనెంట్ది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకు పౌరాలను వదలడం జరుగుతుంది. ఇవి ఫ్లై కోసం వదులుతున్నారు, చూడవచ్చు. ఇవన్నీ కలర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ, అండ్ వీటివి ప్రత్యేకమైన బ్రీడ్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఒక తుకుడి పీజియన్స్ అంటారు. సో మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, అన్ని పీజియన్స్ కలర్ ఉంటాయి. ఇందులో కొన్ని హై ఫ్లైయర్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా తుకుడిలాగా ట్రైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ బర్డ్స్ వచ్చేసి మనం పిలిచినప్పుడు వస్తాయి, అండ్ మనము ఎగరేసినప్పుడు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇవి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఏం వెళ్ళవు, ఇట్ డిపెండ్స్ అపాన్ మన మీద ఉంటుంది. ఎంత పంపించాలనుకుంటే అంత వరకు వీటిని
చెప్తే వెళ్తుంటాయి. అంటే అవి చెప్పడం అనేది ఎలా ఉంటుంది అనేది మీరు వీడియోలో చూస్తారు ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, వీటినే తుకుడి పిజియన్స్ అంటారు. ఇక్కడ చూడండి మీకు మంచి రెడ్ కలర్ పిజియన్స్, వీటిని లాల్ కబూతర్ అంటారు. సో చూడండి, సో ఇవన్నీ ఒక గుంపులాగా ఉండి ఫ్లై చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇంటి పిల్లలు అనమాట అండి, అంటే ఘర్పట్టా అంటారు హిందీలో. మనకు ఇవన్నీ ఇక్కడ ఇంటి పిల్లలు. ఇలా ఫ్లై అవుతాయి అన్నమాట. ఈ గ్రూప్ అనేది ఇప్పుడు మన అపోనెంట్ గ్రూప్ కూడా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. సో అతని గ్రూప్లో మనకు ఎప్పుడైతే ఇవి మిక్స్ అవుతాయో మనం పిలిచినప్పుడు మనవి మన ఇంటికి వస్తాయి అండ్ అతని ఇంటికి వెళ్తాయి అన్నమాట. సో అలా మీదుగా ఫ్రెండ్స్, ఇవి ఎప్పుడైతే పిలవడం అనేది జరుగుతుందో అప్పుడు వచ్చి కూర్చుంటాయి అండ్ ఎప్పుడైతే మనం ఎగిరేయడం జరుగుతుందో అప్పుడు ఎగురుతాయి ఇవి. సో అంటే ఫుల్లీ కంట్రోల్ మన దగ్గరనే ఉంటుంది వీటిది. సో చూడండి ఫ్రెండ్స్, చిన్న విజిల్కి పౌరాలు అనేవి ఎగరడం జరిగింది. సో ఇలా ఒక గ్రూప్లో ఎగురుతాయి అన్నమాట ఈ పిజియన్స్ అన్నీ. ఇవి ఆల్మోస్ట్ ఒక 65 to 80 పిజియన్స్ వరకు ఉంటుండొచ్చు. సో చూడండి, ఇలా అన్నప్పుడు అది ఆ జెండా చూపించినప్పుడు మనకు పిజియన్స్ ముందుకు వెనుకకు ఎక్కడ వెళ్ళాలో అక్కడ జెండా చూపిస్తారు ఫ్రెండ్స్. ఆ జెండా చూపించినప్పుడు అవి ఆ పొజిషన్లో, అంటే ఆ డైరెక్షన్లో వెళ్తాయి అన్నమాట. సో చూడండి, సో దీన్ని తుకుడి పిజియన్ అంటారు. అంటే అన్ని పిజియన్ ఒకేలాగా ఒకటే దగ్గర కలిసి ఎగరాలన్నమాట ఇక్కడ, అది పాయింట్. సో అవన్నీ కలిసి ఎగిరినప్పుడు మనకేంటంటే మన గ్రూప్ అనేది సపరేట్ ఉంటుంది, మన అపోనెంట్ గ్రూప్ అంటే సైదీ గ్రూప్ కూడా సపరేట్ ఉంటుంది. సో అందులో మన గ్రూప్ వెళ్ళి వస్తాయన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పిలుస్తారు పిజియన్ని. కొంచెం వాటర్ ఇట్లా వేస్తే చూసుకొని ఇలా వచ్చి కూర్చుంటాయి. ఆవని పిలిచినప్పుడు వెంటనే ఈయన మన సాయన్న ఇట్లా వచ్చి కూర్చుంటాయి, పిలిచిన వెంటనే వచ్చి కూర్చుంటాయి ఫ్రెండ్స్. సో ఇది ట్రైనింగ్ అనమాట మనకు పిజియన్స్కి. ఇప్పుడు ఇవి చిన్నవి, ఇవి ఇంటి పిల్లలు. అంటే ఇందులో కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. సో అన్నీ ఆల్మోస్ట్ ఒక 1 year లోపు పిజియన్సే ఉంటాయి ఇందులో, ఈ తుకుడిలో. సో ఓన్లీ ఒక 15 to 15 పిజియన్స్ మోస్ట్లీ పెద్ద పిజియన్స్ ఉంటాయి, అంటే అవి పాత ఉంటాయి. మిగతావన్నీ ఇక్కడ అన్నీ చిన్న ఏజ్ పిజియన్సే ఉంటాయి. సో చాలామందికి షిరాజీ పిజియన్ అంటే తెలిసి ఉంటుంది. ఇక్కడ చూడండి, షిరాజీ కూడా ఉంది ఇందులో, కొన్ని షిరాజీ పిజియన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అక్కడ కింద ఒక బ్లాక్ షిరాజీ ఉంది చూడండి, కాలా షిరాజీ. ఇదొక కాలా చోటీదార్ కబూతర్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ పిజియన్కి ఎలా డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఏదైతే మనకు మేల్ కనిపిస్తుందో ఆ పిల్లర్ వెనకాల, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక సైడ్ దీన్ని గండేదార్ అంటారు ఫ్రెండ్స్. ఒక సైడ్ ఏదైతే వైట్ అయిందో దాన్ని గండేదార్ అంటారు. దాని కింద ఏదైతే మొత్తం కాళ్ళ దగ్గర వైట్ అనేది తీయడం జరిగింది. అంటే దాని ఫెదర్స్ తీసేస్తే మళ్ళీ కొత్త ఫెదర్స్ వస్తాయి. ఆ కొత్త ఫెదర్స్ వచ్చినప్పుడు వీటికి మనకు వైట్ అవుతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా బ్లాక్ పిజియన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నా లాఫ్ట్లో పిజియన్స్ ఫ్రెండ్స్. ఈ బ్లాక్ పిజియన్స్ అన్నీ నేను సాయన్నకి ఇవ్వడం జరిగింది. సో అన్ని పిజియన్స్ని ఓపెన్ చేయడం అనేది అయిపోయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి తుకుడి పిజియన్స్. అంటే మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, ఎవరికైతే మనకు పిజియన్ రిలేటెడ్ టాపిక్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి. లైక్ హెల్త్ కేర్ గురించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పిజియన్ రిలేటెడ్ అవి మీరు నాకు చెప్తే నేను కంపల్సరీ వాటి మీద వీడియోస్ అనేది పెడతాను. సో దట్ అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలి అనేదే మన మెయిన్ ఇక్కడ మోటో అండి. సో అక్కడ గద్ద రావడం వల్ల అవి కొంచెం భయపడి ఎగిరడం అనేది జరిగింది. నో ప్రాబ్లం, అవి మనం పిలిచినప్పుడు వచ్చి కూర్చుంటాయి ఫ్రెండ్స్. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం అనేది అవి ఎక్కువ భయపడతావు.
పెద్దవి ఉంటే వాటికి తెలుసు కాబట్టి నో ఇష్యూస్, కానీ చిన్నవి ఉన్నప్పుడు మనకు అవి ఎక్కడ అంటే వేరే దగ్గరికి ఇల్లు మర్చిపోతాయి కాబట్టి అదో చిన్న రిస్క్ అనేది ఉంటుంది పట్టాలు ఎగిరేసినప్పుడు. సో కొన్ని వచ్చి కూర్చున్నాయి, కొన్ని ఆల్రెడీ తిరుగుతున్నాయి భయంతో. మళ్ళీ లేవట్టు షాయిబాయ్. సో మీరు చూస్తున్నట్టయితే వీటిని ఎగరేయడం జరుగుతుంది సో దట్ అవి కూడా కిందికి వచ్చేస్తాయి. అంటే వచ్చేసినాయి ఫ్రెండ్స్ అవి కూడా కిందికి. చూడండి వచ్చి కూర్చుంటున్నాయి. చాలా మంచి కలర్స్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పిజియన్స్. ఇవన్నీ మనకు రెడ్ కలర్, బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్, అట్లా అన్నీ కలర్ఫుల్ ఉంటాయి పిజియన్స్. ఇవన్నీ మంచి బ్యూటిఫుల్ పిజియన్స్ ఉంటాయి ఇందులో తుకుడిలో. అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద పిజియన్స్వి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని జరత్ అంటారు ఫ్రెండ్స్. దీని జరత్ కలర్ వచ్చేసి జరత్ అంటే లైట్ బిస్కెట్ కలర్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ల్యాబ్ పప్పీస్ ఉంటాయి కదా, ల్యాబ్ డాగ్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. చూడండి. సో ఇది షిరాజీ, మనం ఆల్రెడీ చాలా ఫేమస్ బర్డ్ ఇది షిరాజీ అంటే. ఇది చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ పిజియన్. దీన్ని ఎలా తయారు చేయడం జరిగింది చూడండి. దీని ఫెదర్స్ ఎక్కడి నుంచి తీసి ఎలా తయారు చేస్తారు చూడండి. సో చాలా బ్యూటిఫుల్ తయారవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అది ఆల్రెడీ అంటే ఇంకా సగం అయ్యింది, సగం ఇంకా కావాలన్నమాట అది దాంట్లో వర్క్. సో ఇది గులాబీ అంటారు ఫ్రెండ్స్. గులాబీ అంటే లైట్ బిస్కెట్ వచ్చేసి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు తర్వాత. సో దట్ ఇవాళ ఓన్లీ మీరు ఐడియా తీసుకోండి ఎలా ఉంటుంది ఈ తుకుడి పిజియన్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఇందులో ఎలాంటి టైప్స్ ఆఫ్ పిజియన్స్ ఉంటాయి అనేది మనం కొంచెం కవర్ చేయడం జరిగింది. అండ్ ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా పిలుస్తారు వీటిని, సో దట్ అవి మన ఇంటికి ఎలా అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ నేను మళ్ళీ ఒక చిన్న టాపిక్ లా తీస్తాను. ఇక్కడ కూడా ఇవన్నీ మన ఈవినింగ్ బ్యాచ్ అనమాట. ఇవంతా ఈవినింగ్ బ్యాచ్ పిజియన్స్ ఇవన్నీ ఫుల్లీ ఫైటర్ బర్డ్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఫుల్ ఫైటర్ అంటే మనకు ఇవి చాలా పాత బర్డ్స్. ఇందులో ఒక 10 చిన్నపిల్లలు ఉంటాయి. అవి ఎందుకు ఇందులో వేయడం జరిగిందంటే పెద్దవాటితో కలిసి అవి కూడా ట్రైనింగ్ నేర్చుకుంటాయి, కానీ ఇందులో కొన్ని వేయడం జరిగింది అండ్ ఇందులో పెద్దవి కొన్ని వేయడం జరిగింది. ఇది మోస్ట్ ఆఫ్ ద బర్డ్స్ అన్నీ ఇందులో ఇప్పుడు మన బయట ఉన్న బర్డ్స్లో ఇవన్నీ చిన్నపిల్లలు అన్నీ 1 year లోపు పిల్లలే ఉంటాయి. ఇందులో ఓన్లీ 10-15 బర్డ్స్ వచ్చేసి పెద్ద బర్డ్స్ ఉన్నాయి. సో అండ్ ఇవి వచ్చేసి మొత్తం ఫైటర్ బర్డ్స్. ఇవన్నీ మన ఫుల్ ఫైటింగ్ చేస్తాయి ఇవి. అంటే లైక్ ఒక 2-3 గ్రూప్స్లో అయినా కూడా కలిసి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ పిజియన్. ఇక్కడ నేను కొన్ని పిజియన్స్ పట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఒక షిరాజీలో ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఇది షిరాజీ పిజియనే అది కూడా, కానీ అది మనం ఇక్కడ అమీరన్ షిరాజీ అంటాం ఫ్రెండ్స్. అంటే షిరాజీలో కూడా రెడ్ కలర్, బ్లాక్ కలర్ అలా ఎలా అయితే అంటామో ఇది అమీరన్ అంటారు హిందీలో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ పిజియన్ చూడండి, ఇది లాల్బన్ ఇది. సో ఇవన్నీ బ్రీడ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా దీన్ని కూడా వైట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇది కాలా చోటీదార్ ఇది. సో ఇందులో పాకిస్తానీ బ్రీడ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది పాకిస్తానీ బ్రీడ్. ఇది ఏదైతే మీరు బ్లాక్ కలర్ది చూస్తున్నారో దీన్ని కాలా కత్లా అంటారు. అంటే కత్లా అనేది మన పాకిస్తాన్ నుంచి వచ్చిన బ్రీడ్ ఫ్రెండ్స్. ఇది అంటే దీని ఆరిజిన్ ఎక్కడైతుందో ఇది పాకిస్తాన్ నుంచి. ఇది మన ఇంటి పట్టలు ఇవి 2, ఇదొకటి అదొకటి ఇంటి పిల్లలు అనమాట. ఇది నా లాఫ్ట్లో వెళ్ళిన పిల్లలు ఇవి. నేను ఇక్కడ సాయిబాయ్ దగ్గర కొన్ని బర్డ్స్ ఇస్తాను. సో ఇది మన లాఫ్ట్లో వెళ్ళిన బర్డ్స్ అనమాట కొన్ని. ఇక్కడ ఇందులో చాలా మట్టుకు పిల్లలు మన లాఫ్ట్లో వెళ్ళినవి ఉన్నాయి ఇక్కడ. ఈ బ్లాక్ పిజియన్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ నా లాఫ్ట్కి సంబంధించినవి. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్. ఇది లాల్ చోటీదార్ అంటారు ఫ్రెండ్స్. ఇది దానికి ఏదైతే తలపైన ఇలా చోటీలా అంటే లైక్ ఇట్లా జుట్టులాగా ఉందో దాన్ని చూసి లాల్ చోటీదార్ అంటారు. ఇది వచ్చేసి మన కాలా కత్లా పాకిస్తానీ బ్రీడ్ ఇది.
సో ఇది ఫ్రెండ్స్ మనకు ఇవాళ మీకు టాపిక్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ పిజియన్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంది అనేది చూడండి. అంటే లైక్ అవి ఎప్పుడైతే మనం చెప్పిన మాట విన్నాయి అని అన్నప్పుడు ఇట్లా వాటికి కొంచెం దానా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానాలో వచ్చేసి మనం ఇక్కడ వీటికి నార్మల్గా జొన్నలు ఇస్తాము. అది కూడా ఒక మంచి టాపిక్ చేస్తాను నేను, సో దట్ మీకు మంచిగా అన్నీ అర్థమవుతాయి. అంటే ఎట్లా దీన్ని పెంచాలి, ఈ బర్డ్స్ని ఎట్లా చేయాలి, అంటే లైక్ వీటిని ట్రైనప్ ఎట్లా చేయాలి అనేది ఒక చిన్న టాపిక్ లాగా మనం తీసుకొని అది చేద్దాం ఫ్రెండ్స్. అది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి గండేదార్ దస్సి అంటారు ఫ్రెండ్స్. ఇది సుర్మై కబూతర్ అంటారు దీన్ని, సుర్మై. నేను ఏదైతే మీకు దగ్గరగా జూమ్ చేస్తాను, ఇది చూడండి. ఇక్కడ ఏదైతే ఇట్లా మేల్ పిజియన్ ఉందో సడికి కొడుతుంది, అంటే మేము హిందీలో సడికి అంటారు ఫ్రెండ్స్ దీన్ని. సో ఏదైతే ఇది ఇప్పుడు ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది సుర్మై అంటారు ఫ్రెండ్స్. ఇది గండేదార్ ఎక్కడైతే వైట్ అయితే అయ్యిందో, లైన్స్ వచ్చినాయో అవి మనమే తయారు చేయడం జరుగుతుంది వాటికి. అంటే మనం దాన్ని తీసేస్తే అవి అలా అవుతాయి. సో అదొక బ్రీడ్ ఉంటుంది. నేను దాని గురించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను, సో దట్ ఒకే వీడియోలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకోవడం లేదు నేను. సో దాని వెనకాల ఒక సబస్ కబూతర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అది కూడా సడికి చేస్తుంది. దానికి కూడా అలా డిజైన్ అనేది చేయడం జరిగింది చూడండి. సో అట్లా కొన్ని పిజియన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ పిజియన్ ఉంది చూడండి, ఇది కాలా గుజరాతీ అంటారు దాన్ని. ఇదేమో జరత్ చోటీదార్ అంటారు. చోటీదార్ అంటే దానికి ఇలా ఏదైతే పాయింటెడ్ ఇట్లా తలపైన ఉందో, చోటీ అంటే మనకు జుట్టులాగా, సో దాన్ని చోటీదార్ అంటారు ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, నేను కుదిరితే కొన్ని పిజియన్స్ నేను పట్టుకొని చూపిస్తాను తర్వాత వీడియో ఇది అయిపోయిన తర్వాత. ఇది లాల్బన్ అంటారు ఫ్రెండ్స్. ఇది లాల్బన్ మక్సీ టైప్ ఉంది కబూతర్, ఇది లాల్బన్. ఇందులో హైదరాబాదీ పిజియన్ అని కూడా ఉంటుంది. హైదరాబాద్ సంబంధించిన మన బ్లడ్ లైన్, ఇది హైదరాబాద్ బ్లడ్ లైన్ సంబంధించిన పిజియన్ అది. ఇది ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ హైదరాబాదీ అంటారు దాని పేరుని. హైదరాబాదీ జంగ్లే అంటారు. ఇది ఫ్రెండ్స్, ఈ వైట్ కలర్లో మీకు ఏదైతే బర్డ్ కనిపిస్తుందో దీన్ని హైదరాబాదీ చోటీదార్ అంటారు ఫ్రెండ్స్. సో అలా చాలా మనకు ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బ్రీడ్ ఉంటుంది ఇందులో తుకుడీలో. సో రేసర్ అన్నప్పుడు మీకు ఓన్లీ రేసింగ్ పిజియన్స్ ఉంటాయి, లేదా రోలర్ అన్నప్పుడు వేరే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి అన్నీ మిక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రోలర్ కొన్ని మన హై ఫ్లైర్ పిజియన్స్ కూడా ఉన్నాయి, ఒక 2-3 ఇందులో. ఇక్కడ చూడండి, ఇది హై ఫ్లైర్ పిజియన్ ఇది. సో దీన్ని కూడా ఇలా తుకుడీలో ట్రైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో అదేమవుతుందంటే ఇప్పుడు ఇంకా తుకుడీలోనే ఉండడం, సో అది వెళ్ళి అక్కడ అపోనెంట్ గ్రూప్లో కలిసి రావడం, అంటే అది ఫైట్ లాగా మేము కన్సిడర్ చేస్తామన్నమాట. సో అపోనెంట్ గ్రూప్ వెళ్ళి అక్కడ మిక్స్ అయ్యి మన ఇంటికి మన పిజియన్స్ మళ్ళీ వస్తాయి. అతను వచ్చినప్పుడు మనం పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఇవాళ ఎవరు వేరే వాళ్ళు వాళ్ళ పిజియన్స్ని ఓపెన్ చేయలేదు. సో అందువల్ల మనం వెయిటింగ్లో, అంటే లైక్ మన పిజియన్స్ని మనం ఇవాళ ఎగరేసి కూర్చోబెట్టేసి అది చేస్తామన్నమాట, క్లోజ్ చేసేస్తాము. సో ఇక్కడ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, దీన్ని కూడా వైట్ కలర్ ఎక్కడైతే ఉందో ఇది తయారు చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక ప్రత్యేకమైన మళ్ళీ బ్రీడ్ ఉంటుందన్నమాట, అవే తయారవుతాయి. ఇలా ప్రతి పిజియన్కి మనం చేస్తే తయారు కాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రైనింగ్ అనేది అయిపోయింది పౌరాలది. వాటికి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. సో ఇవన్నీ జొన్నలు మనము 24 hours ఇక్కడ నానబెట్టేసి జొన్నలని వాటర్లో మళ్ళీ ఒకసారి 2 times వాష్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ వాటికి ఉన్న కెమికల్స్ కానీ అండ్ మోర్ ఓవర్ వాటికి డైజెషన్ కానీ తొందరగా అవ్వడానికి. సో నెక్స్ట్ డే మనం మాట వినాలి ఇవి అని చెప్పేసి అట్లా డైజెషన్ తొందరగా అయ్యేలాగా, అండ్ వాటికి ఎంతైతే సరిపడా అన్ని పౌరాలకి ఇంత సరిపడా అన్నట్టు ఉంటుంది. సో అంతే మనం అనేది వాటికి ఇవ్వడం జరుగుతుంది ఆ క్వాంటిటీలోనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పిజియన్స్ ఉన్నాయి, అవి ఓన్లీ 1 kgలో వాటికి ఫుల్ అయిపోతుంది అనమాట. సో అలా ఒక క్వాంటిటీ అనేది మెజరింగ్ చేసుకొని ఆ క్వాంటిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట నేను. సో దట్ అవి ఏంటంటే మనకు నెక్స్ట్ డే మన మాట కూడా వింటాయి, అండ్ మనము ఎగిరేసినప్పుడు కూడా కరెక్ట్గా ఎగరడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే మనకు మన ఆపోనెంట్ పిజియన్స్తో మిక్స్ అయినప్పుడు మనం పిలిచిన వెంటనే మన ఇంటికి వచ్చినాయి అనుకోండి, మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే అడ్వాంటేజ్ అది వచ్చేసి మనకు పిలిచినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పిజియన్స్ ఏంటంటే మన సైడ్ ఉన్నప్పుడు మనం పిలుస్తాము. సో
అప్పుడు అవి ఏంటంటే కూర్చున్నప్పుడు అతనిది వచ్చి కూర్చోవడం అనేది కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అండ్ మోర్ ఓవర్ అలా అపోనెంట్ పిజియన్ కూర్చోవడం అంటే నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్ అది. ఎందుకంటే అవి కూడా ట్రైన్డ్ అయి ఉంటాయి అండ్ మనవి కూడా ట్రైన్డ్ అయి ఉంటాయి. సో అది కూడా ఒక మంచి ట్రైనింగ్ అయిన పిజియనే ఉంటుంది. వాళ్ళు ఏదైతే మనకు ఎగిరేయడం అనేది జరుగుతుందో అంటే ఫైట్కి, సో అవి కూడా మంచి ట్రైన్డ్ పిజియన్సే ఉంటాయి అండ్ ఇవి కూడా ట్రైన్డే ఉంటాయి. సో దట్ అందుకు ఇది కాంపిటీషన్ అనేది చాలా టఫే నడుస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది నాట్ అంటే లైక్ అందరూ అనుకున్నట్టు ఈజీగా వచ్చి అపోనెంట్ పిజియన్స్ కూర్చోవడం అనేది అసలు ఉండదు. సో అంటే వన్స్ ఇన్ ఏ వైల్ వచ్చి కూర్చుంటాయి అవి కూడా ఎట్లా అంటే డైలీ కొంచెం ఏదైనా అంటే వాటికి ఎప్పుడైతే కొంచెం ఫుడ్ అనేది తక్కువ పడుతుందో ఆ రోజు అవి ఆకలికి వచ్చి కూర్చోవడము లేదా వాటర్కి వచ్చి కూర్చోవడము. సో అట్లా అంటే మనం ఏదైతే మనం ట్రైనింగ్ ఇస్తున్నామో ఆ ట్రైనింగ్లో కొంచెం లోపాలు ఉండడం వల్ల అట్లానే జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడవచ్చు మీరు, వీటికి ఓన్లీ 24 అవర్స్లో ఒకటేసారి ఫుడ్ ఇస్తారు. అండ్ మనకు ఫుడ్ ఇచ్చినప్పుడు కూడా వీటికి ఎంత క్వాంటిటీలో అయితే ఇవ్వాలో అంతే క్వాంటిటీ ఇస్తారు. సో అది ఇందులో మెయిన్ పాయింట్ తుకుడి పిజియన్స్లో. సో చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు, పిజియన్స్కి ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ ఏదైతే వైట్ కలర్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయో అవి వేస్తున్నారు. సో దట్ ఇవి కొంచెం ఎనర్జీ అనేది ఇస్తుంది. మన ఈ వర్షాకాలము అండ్ చలికాలము ఇవి పిజియన్స్కి వేస్తారు. సో దట్ వీటికి కొంచెం ఎనర్జీ ఉంటుంది పిజియన్స్కి. అండ్ మోర్ ఓవర్ వాటికి ఏంటంటే ఇప్పుడు ఫెదర్స్ వెళ్ళి కొత్త ఫెదర్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఆ టైం అందువల్ల వాటికి కొంచెం ఫెదర్స్ రావడానికి కూడా ఈజీ ఉంటుంది అనమాట. సో అంటే మంచి కొత్త ఫెదర్స్ చూడండి ఫ్రెండ్స్, అవి డోర్ తీయంగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ లోపలికి. అంటే ఇది ఎప్పుడంటే ఇది ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ వచ్చేసి మనకు మన టైమింగ్లో పిజియన్స్కి టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే లైక్ అవి ఎప్పుడు క్లోజ్ అవ్వాలా ఎప్పుడు ఓపెన్ చేయాలనేది మన మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా. అంటే వేరే పిజియన్స్ మీరు వచ్చేసి మనకు రేసర్ కానీ అవి కానీ అవి ఎప్పుడైతే క్లోజ్ అవ్వాలనుకుంటే అప్పుడు క్లోజ్ అవుతాయి. కానీ ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడు క్లోజ్ చేయాలనుకున్నా మనం ఎప్పుడు ఓపెన్ చేయాలనుకున్నా ఓపెన్ అవుతాయి అన్నమాట ఇవి. సో అలా ఉంటుంది ఇక్కడ. సో ఇది ఒక పాయింట్ మీరు గమనించాలి. ఎందుకంటే మనము టైం వేస్ట్ చేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా హై ఫ్లైయర్స్ అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోవాలి ఫ్రెండ్స్ వాటి వెనకాల. సో ఇవి కొన్ని చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు ఇవి. సో వీటికి కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పెద్దవి వీటితో పాటు ఉన్న కొంచెం సైజులో పెద్దవి అవి ఎక్కువ తినేస్తాయి కాబట్టి ఈ చిన్న వాటికి దొరకవు కొంచెం. సో అందువల్ల వీటికి కొంచెం చాటన్ అంటారు, అంటే లైక్ తిన్న తర్వాత కొంచెం ఫుడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాటికి కడుపు నిండా ఉండి మళ్ళీ 24 అవర్స్ దాకా ఆకలి వేయకుండా మనం ఎప్పుడైతే ట్రైనింగ్కి ఇవ్వాలో అప్పుడు మనకు రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది ఒక బ్యూటిఫుల్ బర్డ్. ఇది వచ్చేసి సబస్ అంటారు దీన్ని ఇక్కడ మీరు ఎక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ వైట్ ఏదైతే ఇక్కడ అంతా ఉందో ఈ వైట్ అంతా మనం ఇక్కడ సంబంధించిన ఫెదర్స్ తీసేస్తే అవి వైట్ అనడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ ఉందో పిజియన్ ఇది. దాని ఫేస్ చూడండి, ఫేస్ కింద కూడా ఏదైతే మీకు వైట్ కనిపిస్తుందో ఇది కూడా కొంచెం అది తీయడం వల్ల అట్లా వైట్ అయింది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీన్ని చూడా అంటారు ఫేస్ దగ్గర ఉన్నది. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని గండేదార్ అంటారు ఫ్రెండ్స్ ఇది. సో దాన్ని బట్టి పిజియన్ పేరు పెట్టి పిలుస్తారు. సో ఇక్కడ ఇదేమో దస్తీ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ దస్తీ కూడా చేస్తున్నారు దీన్ని. సో అలా దీని సబస్ పిజియన్ ఫ్రెండ్స్. దీని బ్రీడ్ వచ్చేసి సబస్ అంటారు. సబస్ గుజరాతీ అని అంటారు కొంతమంది, సబస్ అంటారు. సో అలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో బర్డ్. ఇది వచ్చేసి కాలా గుజరాతీ అంటారు, అంటే బ్లాక్ గుజరాతీ. కాలా అంటే బ్లాక్, గుజరాతీ అంటే గుజరాతీకి సంబంధించిన పిజన్ ఏం కాదు ఇది. నార్మల్గా దాని పేరు అలా పెట్టారు. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు వైట్ అనేది చేయడం జరిగింది. ఎక్కడైతే వైట్ కావాలనో అక్కడే ఇప్పుడు ఈ ఫెదర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే మనం ప్రీవియస్గా తీసినామో సో కొంచెం వైట్ వచ్చింది. మళ్ళీ ఈ బ్లాక్ ఈ వైట్ అండ్ బ్లాక్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ ఫెదర్స్, ఇవన్నీ మళ్ళీ తీసేస్తాం అనమాట. నెక్స్ట్ తీసేసినప్పుడు మొత్తం వైట్ ఇలా మొత్తం ప్యూర్ వైట్ అనేది కావడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే పిజియన్లో ఉన్న బ్యూటీ అనేది డబల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే నార్మల్గా ఫస్ట్ మీరు బర్డ్ చూస్తే మొత్తం బ్లాకే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం ఇవి ప్లగ్ చేయడం తీయడం అనేది చేస్తూ ఉంటామో ఈ బ్రీడ్లో మళ్ళీ మనకు
అదనేది జరుగుతుంది అనమాట. అంటే కొత్త ఫెదర్స్ వచ్చి అంటే వైట్ ఫెదర్స్ వస్తాయి. దీని ఐస్ కూడా చూడండి రెడ్ కలర్లో మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా చూడ అనేది గుంజడం జరిగింది. అంటే మన దాని బీక్ కింద అంటే మన మూతి కింద ఇక్కడంతా వైట్గా తీయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ కింద కూడా దీన్ని ఇది ఏదైతే వైట్ వస్తుందో ఫ్రెండ్స్, ఇదంతా బ్లాక్ ఉండేది. లైక్ ఇక్కడ చూడండి దీన్ని ఏదైతే టెయిల్ ఉందో అలా బ్లాక్ కలర్లో ఉండేది. ఇదంతా దీన్ని తీయడం జరిగింది. అందువల్ల ఇదంతా వైట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడంతా. సో దాన్ని అవాబిల్ అంటారు. సో ఇక్కడ ఇది వచ్చేసి దీని తైరీలు అంటారు అండ్ దీని పరీలు అంటారు ఫ్రెండ్స్. సో అలా నేను మీకు రాబోయే వీడియోస్లో నేను చాలా మట్టుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇంకో పిజియన్. ఇది కాస్నీ సబస్ అంటారు లేదా సబస్ సుర్మయన్ కూడా అంటారు. కాస్నీ సబస్ అంటారు నార్మల్గా. సో ఇది చూడండి ఇక్కడ ఏదైతే వైట్ అయ్యి ఇక్కడ లైన్ ఉందో ఇది అనేది మనము తీసేసి కొత్త అంటే ఇవి ప్లగ్ చేయడం వల్ల అంటే తీయడం వల్ల ఇలా పీకేయడం వల్ల నెక్స్ట్ వచ్చే అంటే ఒక 2-3 టైమ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫెదర్స్ ఏవైతే ఉంటాయో అవి వైట్ కలర్గా వస్తాయి అన్నమాట. ఇది అనేది ఒక కొత్త రకమైన బర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నార్మల్గా వీటికి ఆ బ్లడ్ లైన్ ఉంటేనే అవి తయారవుతాయి ఫ్రెండ్స్. అట్లా లేదా మీరు ఏ బర్డ్కి పడితే ఆ బర్డ్కి గుంజితే రాదు ఫ్రెండ్స్. ఇది దాని ఐస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో రెడ్ కలర్లో. సో చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ సబస్ సుర్మయ్ అంటారు, కాస్నీ సుర్మయ్ అని కూడా అంటారు. ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన తుకుడికి సంబంధించిన వీడియో పిజియన్స్ది. సో నేను ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో తెస్తాను. అండ్ మోరోవర్ మీకు ఇట్లాంటి కంటెంట్ నచ్చుతున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మోరోవర్ మన పిజియన్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోస్. అండ్ నేను మీ వివేక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్.